for loop in Python. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను చూడండి. చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది ఫర్ లూప్. ఫర్ I in range, మీకు ఎన్నిసార్లు అది లూప్ ఎగ్జిక్యూట్ కావాలంటే అక్కడ ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఈ లూప్ని, 10 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కోలన్ ఎంటర్ చేయండి. జస్ట్ ప్రింట్, ఇక్కడ నేను ఒక హలో ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది 10 టైమ్స్ హలో ఫర్ లూప్ అనేది మనకు డిస్ప్లేలో వస్తుంది. చూపిస్తాను. సి సపోజ్ 10 బదులు మనము 5 కావాలంటే ఇక్కడ నెంబర్ 5 చేంజ్ చేస్తే 5 టైమ్స్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఐ రాసాం. ఈ ఐకి కూడా ఒక వేరియబుల్ ఇది. ఈ వేరియబుల్ ఫస్ట్ 0 తీసుకుంటుంది, తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I 1 అవుతుంది, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I2, I3, I4 అయిన తర్వాత ఈ లూప్ బ్రేక్ అయిపోతుంది. సో మనము అవసరాన్ని బట్టి ఈ I వాల్యూని కూడా మనము వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ I want to print I also here. Print simply I value is equal. ఇప్పుడు చూడండి, ఈ ఫర్ లూప్ దగ్గర ఇప్పుడు 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 5 ఇచ్చాము కాబట్టి 5 టైమ్స్ హలో ఫర్ లూప్, 5 టైమ్స్ ఈ యొక్క ఐ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ 0 వస్తుంది. సి ఫస్ట్ లూప్లో ఐ వాల్యూ 0 ఉంది, సెకండ్ లూప్లో ఐ వాల్యూ 1 ఉంది, థర్డ్ లూప్లో ఐ వాల్యూ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో 0 to 4 5 టైమ్స్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ లో మనము ఒకటి కంటే ఎక్కువ ఫర్స్ వాడి మనకు కావాల్సిన అవుట్పుట్ ని మనము తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I in range 5, ఫర్ J in range 3. See, first for loop 5 means 5 times execute అవుతుంది. సెకండ్ ఫర్ లూప్ 3 range 3 means 3 times execute అవుతుంది. సో ఫస్ట్ ఫర్ లూప్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఈ సెకండ్ ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మళ్ళీ ఇది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ఇది నెస్టెడ్ ఫర్ లూప్. ఇక్కడ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాము. ప్రింట్ నెస్టెడ్ ఫర్ లూప్. సో ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో మనం గెస్ చేద్దాం. సి I ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 3 టైమ్స్, I ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 3 టైమ్స్, I ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 3 టైమ్స్, I ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు 3 టైమ్స్, I ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 3 టైమ్స్. మొత్తం 15 టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
15 times అయింది. దిస్ ఇస్ అ సింపుల్ నెస్టెడ్ ఫర్ లూప్. ఈ నెస్టెడ్ ఫర్ లూప్ ఉపయోగించి మనం ఇప్పుడు ఒక డిజైన్ తయారు చేద్దాం. ఫర్ I in range 5 for j in range again 5 print star. ఇక్కడ స్టార్ తర్వాత చిన్న ఒకటి ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. అన్ని పక్క పక్కన వచ్చాయి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ లైన్ కోసం ప్రింట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సి ఫస్ట్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం 1 2 3 4 5. సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి ఈ స్టార్ ప్రింట్స్ కోసం ఇప్పుడు I is equal to 0 అయినప్పుడు 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఒకే లైన్లో ప్రింట్ కావడానికి మనం ఇక్కడ end is equal to డబుల్ కోట్స్ ఇచ్చి వదిలేసాం స్పేస్. ఈ సెకండ్ ప్రింట్ వచ్చేసి న్యూ లైన్ తీసుకోవడానికి ఇచ్చాము. సో ఈ విధంగా 5 స్టార్స్ 5 లైన్స్ ప్రింట్ అయ్యింది. సపోజ్ నాకు 10 లైన్స్ కావాలంటే ఇక్కడ 10 కాబట్టి 7 లైన్స్ ప్రింట్ కావాలి. 7 లైన్స్ ప్రింట్ అయింది. ఈ స్టార్స్ నాకు నెంబర్ ఎక్కువ కావాలి, 10 టైమ్స్ మనం స్టార్స్ ఇక్కడ చూడవచ్చు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఫర్ లూప్ కోసం. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రింట్ ఎందుకు రాసాం. ఈ ప్రింట్ వచ్చేసి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ I is equal to 0 నెక్స్ట్ 10 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, వచ్చి న్యూ లైన్లో ఒక స్పేస్ తీసుకుంటుంది. మళ్ళీ I is equal to 1 అవుతుంది, 10 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ వచ్చేసి ఈ ఫర్ లూప్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఈ ప్రింట్ వచ్చేసి ఈ సెకండ్ ఫర్ లూప్ సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఎస్, దీన్నే మనం ఇప్పుడు ఫస్ట్ 10 స్టార్స్, తర్వాత 9 స్టార్స్, తర్వాత 8 స్టార్స్ అలా వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ స్టార్స్ లైన్ బై లైన్ డిక్రీజ్ అవుతా ఉండదు. దానికోసం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం. సపోజ్ k ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ 10 స్టార్స్ కావాలి కాబట్టి 10 ఇస్తాం. ఇక్కడ రేంజ్లో 10 బదులు ఏం చేస్తామంటే k అని మనం రాస్తాం. రాస్తే ఇప్పుడు ఏంది, జనరల్గా ఎవ్రీ టైం k టైమ్స్ ప్రింట్ అవుతుంది. కానీ మనం ఏమనుకున్నాము, ఫస్ట్ టైము 10 స్టార్స్, సెకండ్ టైం 9 స్టార్స్ కావాలి, ప్రింట్ కావాలి. కాబట్టి ఈ సెకండ్
టైం ప్రింట్ చేసేటప్పుడు కే ఒకటి రెడ్యూస్ కావాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్రింట్ దీని కింద ఏం చేస్తామంటే కే ఈజ్ ఈక్వల్ కే మైనస్ 1 అని రాస్తాం. అంటే ఏమిటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కే 10 ఉంటుంది. సో 10 ప్రింట్ అవుతాయి. తర్వాత కే వచ్చేసి 10 మైనస్ 1 9 అవుతుంది. ఇక్కడ 9 అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ కే 9 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి తగ్గుతా వస్తుంది. ఎస్, అది ఇక్కడ మనం కే ఈక్వల్ కే మైనస్ 1 రాసాం కాబట్టి అది తగ్గుతా వస్తుంది. సపోజ్ ఇంక్రీజ్ కావాలనుకోండి ఈ ప్రోగ్రామ్ని, ఫస్ట్ 1 స్టార్ ఉండాలి, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అప్పుడు కే ఈక్వల్ 10 మనకు అవసరం లేదు. ఇక్కడ సింప్లీ ఐ రాయాలి. ఈ ఐ ఏంటంటే ఫస్ట్ ఫర్ లూప్ సంబంధించింది. ఓకే, ఐ ఫస్ట్ 0 అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూట్ కాదు, కాబట్టి ఐ ప్లస్ 1 అని రాస్తాను. రాస్తే ఈ కే కూడా మనకు అవసరం లేదు, తీసేది కామెంట్ చేసేస్తాను. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఫర్ లూప్లో ఇక్కడ రేంజ్ 1 ఉంటుంది, అంటే ఒక్కసారి ప్రింట్ అవుతుంది స్టార్. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది 2 అవుతుంది, 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది 3 అవుతుంది, 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సి, ఫస్ట్ 1, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, అలా అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్. స్టార్ బదులు మీరు ఏమైనా ఇక్కడ రాసుకోవచ్చు. డాలర్ అంటే డాలర్, or you want to print the number also, you can print the number. Suppose నేను ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏం అవుట్పుట్ వస్తుంది చూడండి, 0 1 1 2 2 3 like that. So this is the nested for loop. Thank you so much.